హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈరోజు జరగబోయే సీరియల్లో హాస్పిటల్లో బాలు మీనల్ కంట రోహిణి పడుతుందా, అలానే చింటూయే రోహిణి వాళ్ళ కొడుకు అని ఇంట్లో వాళ్ళకి అందరికీ తెలుస్తుందా, ఇవన్నీ తెలుసుకుందాం ఈరోజు సీరియల్లో. సో ఎలాంటి లేట్ లేకుండా డైరెక్ట్ సీరియల్కి వెళ్ళిపోదాం. సీరియల్కి వెళ్ళే ముందు చిన్న రిక్వెస్ట్ అండి, మీరు కనుక మన ఛానల్ ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. సో ఎలాంటి లేట్ లేకుండా సీరియల్కి. రోహిణి అయితే వాళ్ళ అమ్మని ఇలా అడుగుతూ ఉంటుంది, ఏంటమ్మా నీ హెల్త్ ఎలా ఉంది, చెప్పడమే లేదు అంటుంటే అప్పుడే రోహిణి వాళ్ళ అమ్మ ఇలా అంటూ ఉంటుంది, ఈ విషయమే నీకు చెప్దామని చాలా రోజు నుంచి అనుకుంటున్నాను, కానీ నాకు టైమే దొరకట్లేదు. ఇంతలో మీ వాడికి ఇలా అయిపోయింది. అసలు నీకు చెప్పాలంటే నా హెల్త్ అస్సలు బాగుండడం లేదు. నాకు వీరి గురించి దిగులేస్తూ ఉంది. ఎందుకంటే రేపటి రోజున నేను కానీ లేకపోతే వీరికి దిక్కెవరు అనిపిస్తూ ఉంది. ఇంకా నువ్వే చూసుకోవాలమ్మా నేను కానీ లేకపోతే అంటుంటే అప్పుడే రోహిణి అయితే, నేను ఏదో ఒకటి చేసి వీని మాత్రం మా ఇంటికి తీసుకెళ్తాను, అప్పటిదాకా నువ్వు జాగ్రత్తగా చూసుకో అమ్మా అని అంటూ ఉంటుంది రోహిణి. ఇంకా నేను ఎక్కువసేపు కానీ ఇక్కడ ఉంటే బాలుకి అనుమానం వస్తుంది. బాలుకి చిన్న అనుమానం వస్తేనే పెద్దగా లాగుతాడు. అలాంటి ఇంతసేపు నేను ఉన్నా అంటే ఇంకా చాలా అనుమానం వస్తుంది తనకి. ఇక నుంచి నేను వెళ్ళిపోతానమ్మా అని అంటూ రోహిణి అయితే వాళ్ళ అమ్మకి కొద్దిగా డబ్బులు ఇస్తుంది. డబ్బులు ఉంచమ్మా, హాస్పిటల్ ఖర్చులకు పనికొస్తాయని అక్కడి నుంచి వెళ్ళిపోతూ ఉంటుంది రోహిణి. అదే టైంలో రోహిణి మెల్లగా డోర్ చాటు చూస్తూ ఇంకా మీనా బాలు వాళ్ళు వెళ్ళిపోయారా ఉన్నారని చూస్తూ ఉంటుంది. అదే టైంలో బాలు అయితే మీనా కోసం టాబ్లెట్స్ తీసుకొస్తూ ఉంటారు. మీనా అయితే ఇలా అంటూ ఉంటుంది, నాకు ఇక్కడనే ఉండిపోవాలనిపిస్తుందండి, వెళ్ళాలి అనిపించడం లేదు అంటుంటే, ఏంటి ఇక్కడ అడ్మిట్ అయిపోతావు హాస్పిటల్లో చెప్పు అని అంటూ ఉంటే, మీనా అయితే అలా కాదండి, చింటూ కోసం ఎవరు లేరు కదా, పాపం అమ్మమ్మ ఉంది కానీ ముసలామె తను మాత్రం ఎంతసేపు చూసుకుంటుంది అతన్ని అని అంటూ ఉంటే, అప్పుడే బాలు అయితే పద మనం మాత్రం ఏం చేయగలుగుతాము, నిన్ను చూసుకోవడానికి ఇప్పుడు ఇంకో మనిషి కావాలి, నువ్వు ఎంతసేపు అని ఇక్కడ చింటూని చూసుకోగలుగుతావు చెప్పు, మనం డాక్టర్ని వెళ్ళి ఎప్పుడు డిశ్చార్జ్ అవుతారో వెళ్ళి కనుక్కొని వెళ్దాం అని అంటూ ఉంటే, వాళ్ళిద్దరు కలిసి ముందుకు వెళ్తున్నప్పుడు మెల్లగా అక్కడ ఎవరు ఉన్నట్టుగా అనిపిస్తుంది బాలుకి. అదే టైంలో అక్కడ చూస్తూ ఉంటాడు. అప్పుడే రోహిణి అయితే ఎదురుపడుతుంది. ఇక చింటూ అయితే ఏడ్చుకుంటూ మెట్ల మీద నుంచి దిగుతూ వస్తూ ఉంటాడు. అదే టైంలో రోహిణి దగ్గరకు వచ్చి, అమ్మ నువ్వే కదా మా అమ్మవి, నువ్వే కదా మా అమ్మవి అని అంటూ ఉంటాడు రోహిణి. అదే టైంలో పక్కనే మనోజ్ ఉంటాడు. ఈ మాటలు విన్న ఇంట్లో వాళ్ళందరూ ఒక్కసారిగా మనోజ్ రోహిణి వాళ్ళ దగ్గరకు వస్తూ ఉంటారు. ఇంకా మనోజ్ ఇలా అడుగుతుంటాడు, నువ్వు వీళ్ళ అమ్మవా అంటుంటే, అప్పుడే బాలు కూడా ఇంత మోసమా అంటుంటాడు.